ఆస్ట్రోన్యూమరోగ్రాఫాలజిస్ట్, ఫేస్ రీడర్ అండ్ పామిస్ట్. ఇప్పుడు జ్యోతిష్యం ప్రకారంగా జ్యోతిష్యంలో హారోస్కోప్ తయారు చేస్తాం. అలాగే న్యూమరాలజీలో కూడా న్యూమరోస్కోపీ తయారు చేస్తాం. ఈ న్యూమరోస్కోపీ అనేది మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అంకెలన్నీ తీసుకొని, అంటే దీంట్లో 9 గళ్ళు, అంటే మన డేట్ ఆఫ్ బర్త్లో 9 అంకెలు ఉంటాయి. ఈ అంకెలు ఈ 9 గళ్ళల్లో నింపుతాం. దీని ప్రకారమే మనిషి యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది. జాతక చక్రం ఎలా మనం దాన్ని ప్రిడిక్ట్ చేసి ఇచ్చేస్తామో, అలాగే న్యూమరోస్కోపీ లోషో గ్రిడ్ కూడా మనం జాతకాన్ని ఆ న్యూమరాలజీ ప్రకారంగా మనం విశ్లేషిస్తాం. దీంట్లో మీరు ఈ గడి 3 నిలువుగళ్ళు, 3 అడ్డంగా గిళ్ళు, 3 ఏటవాలుగా, 2 ఏటవాలుగా ఉంటాయి. మొత్తం 8 రోస్ ఉంటాయి. దీంట్లో ఇంతకుముందు 492 ఈ గడి, దీని గురించి ఈ 3 ఫిల్ అయితే ఎలా ఉంటుందో అని చెప్పాం. దీన్ని మెంటల్, అంటే జీవితంలో ధైర్యం ఎలా ఉంటుందో అన్నది తెలిసిపోతుంది. రెండోది, ఎవరి డేటా 357 నిండితే వీళ్ళు ఎమోషనల్గా ఉంటారు. ఇక్కడ 3 అనేది గురువుకి సంబంధించిన నెంబర్. ఈ గురువు 3 నెంబర్ ఉండటం వల్ల ప్రేమ, ఆప్యాయత, స్వీట్గా మాట్లాడటం, పెద్దల్ని గౌరవించటం. కొంతమంది లేడీస్ అత్తగారిని, మామగారిని కూడా చాలా బాగా చూస్తారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 3 ఉంటుంది. ఒక దానం చేయటము, ఒక గుడ్ అడ్వైజ్గా ఇవ్వటము, స్వీట్గా మాట్లాడటం, ఎవరైనా కష్టాలు వస్తే మీకేం కాదులే నేనున్నాను అని ఒక ధైర్యాన్ని ఇచ్చే నెంబర్ 3 నెంబర్. ఎమోషనల్గా ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నా వాళ్ళకి నేనున్నాను అని ఒక ధైర్యం చెప్పే నెంబర్ 3వ నెంబర్. 3 నెంబర్ అనేది చాలా పవిత్రమైన నెంబర్, దక్షిణామూర్తి యొక్క నెంబర్. అలాగే 5 నెంబర్ అనేది బిజినెస్ నెంబర్, ఇంటలెక్చువాలిటీ నెంబరు, తెలివితేటలు. వాడు బుర్ర పాదరసంలా అంటారు, చాలా పాదరసంలాగా యాక్టివ్గా చేయటం. తర్వాత 7 అనేది కేతుకి సంబంధించిన నెంబరు. కేతు అనేది జ్ఞానకారకుడు, మోక్షకారకుడు. ఈ కేతు, ఈ 7 నెంబర్ ఎవరికి అయితే ఉంటుందో వాళ్ళలో ఒక దివ్యత్వం ఉంటుంది. జరగబోయే విషయాలు ముందే కలల రూపంలో తెలుస్తుంటాయి. వాళ్ళకి ఈ స్పిరిచువాలిటీ, ధార్మికమైన సంబంధాలమైన విషయాల మీద చాలా మంచి గట్టి పట్టు ఉంటుంది. అసలు జాతకంలో చాలామంది జ్యోతిష్యంలో గురువు, శని, శుక్రుడు అంటారు, కానీ కేతు యొక్క ప్లేస్ బాగా ఉంటే కేతు చాలా మంచిది. చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు మామూలుగా చెప్తున్న వాళ్ళకి, ఇది రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. కేతు యొక్క ప్రభావం చాలా బాగా ఉంటే, కేతు హారోస్కోప్లో బాగా ఉంటే జీవితంలో చాలా బాగా వచ్చే, జీవితంలో చాలా అంటే ప్రిన్సిపుల్డ్గా, దైవత్వంగా చాలామంది ఈ 7 నెంబర్ ఎవరికైతే ఉంటుందో కేతు బాగుంటారు. బొట్టు పెట్టడం, చూడంగానే నమస్కారం పెట్టాలనిపించడం, ఒక ధార్మికమైన ఒక మంచి ఫేస్ ఉంటుంది. అలా 357 ఎవరికైతే ఉంటుందో దే ఆర్ ఎమోషనల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంటారు, ప్రేమను పంచుతారు, ఆప్యాయతగా ఉంటారు, లేని వాళ్ళకి చారదీస్తారు, దానగుణం ఉంటుంది. ఈ 357 అనేది చాలా చాలా ముఖ్యం. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా, ఎవరి పేరులో అయినా ఈ లోషో గ్రిడ్కి న్యూమరాలజీ నేమ్కి దగ్గర సంబంధం ఉంది. ఇది లోషో గ్రిడ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వస్తే ఇది తయారు చేస్తాం. దీంట్లో అంకెలు ఎక్కడైతే మిస్ అవుతాయో వాటిని నేమ్ నెంబర్లో పెట్టేటట్టయితే బ్యాలెన్స్ అవుతుంది. అందువల్లే నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా చాలా పెద్దవాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ బాగున్న ఒక్కొక్కసారి చాలా కష్టాలు పడటం, అవమానాలు పడటం చాలా ఇదిగా ఉంటుంది. అది నేమ్ యొక్క ప్రభావం. అందువల్లే పుట్టిన బిడ్డలకి మంచి పేరు పెట్టుకోవాలి. పేరు బాగుంది, హారోస్కోపు బాగుంది, ఎందుకంటే మరి నా కష్టాలు అని అంటుంటారు. సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నాకు డెవలప్మెంట్ లేదు అని అంటారు. సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది ఫస్ట్ లెటర్ని అక్కడక్కడే కలుపుతూ ఉంటారు, ఇలా రాస్తుంటారు. వాళ్ళు అక్కడక్కడే ఎంటెక్ చదివినా కూడా చిన్న ఉద్యోగం చేస్తుంటారు, 15,000 20,000కి. నేను చాలామందిని చూశాను. ఫస్ట్ లెటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పేరులో చాలా బాగా ఉండాలి. నిన్న కూడా ఒక కుర్రోడు వచ్చాడు, ఈ కొంచెం ఎస్ని ఇలా రాశాడు. ఏమయ్యా ఎంత జీతం ఏంటి, ఎంటెక్ చదివాను అన్నాడు.
ఏదో 25,000 30,000 అన్నాడు. ఎంటెక్ అది కాక ఎస్ఆర్ఎం కాలేజీలో చదివాడు. ఎస్ఆర్ఎం కాలేజ్ చదివితే ఇలా ఉంటుంది. సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్. జాతకం బాగున్నా మన బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇది కూడా మన బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన థాట్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందువల్ల మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ రో లేకపోతే ఎమోషనల్గా కొంచెం వీక్గా ఉంటారు. వీళ్ళని నేమ్ నెంబర్ కనుక కరెక్ట్ చేసి ఈ నెంబర్లు ఉండేట్టుగా నేమ్లో పెట్టి సిగ్నేచర్ కనుక కరెక్ట్ చేస్తే వీటికి ఎక్కడైతే మనం కూరలో ఉప్పు తక్కువైతే ఉప్పు వేస్తాం, ఇంకేమైనా తక్కువైతే ఉప్పు తగ్గేసి కూరని టేస్ట్గా చేస్తాం. అదే జీవితం కూడా అంతే. దాన్ని ఎక్కడైతే మనం డౌన్ ఉందో ఆ డౌన్ని మనం ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడుగా నేలని చెక్ చేస్తాం. నేల బలంగా ఉంది, ఎంత బాగా బలంగా ఉంటే అంత ఫ్లోర్లు వేస్తాం. అదే నేల బాగాలేదనుకోండి, 1 ఫ్లోరు 2 ఫ్లోర్లు వేస్తాం. బాగా బలంగా ఉండదాన్ని ఎన్ని ఫ్లోర్లైనా వేసుకోవచ్చు. అది కూడా చెక్ చేస్తాం. అలాగే మనం చెక్ చేసేది ఈ హరస్కోప్ని చెక్ చేస్తే దీంట్లో ఎక్కడైతే డిఫెక్ట్స్ ఉన్నాయో దాన్ని నేమ్ నెంబర్లోనూ సిగ్నేచర్లోనూ రెక్టిఫై చేసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. అందువల్ల పుట్టిన బిడ్డలకి మంచి పేరు పెట్టించుకోవటం అనేది చాలా ముఖ్యం. ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గాడ్